ఎవరు హిందువు ప్రత్యేక రాజకీయ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హిందుత్వ అంశం హాట్ టాపిక్ అయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్లో సీఎం కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటూ చేసిన కామెంట్స్తో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్స్లో బీజేపీ గెలిచింది. ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్లోని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పుణ్యమాని తెలంగాణలో హిందుత్వ అంశం మరోసారి రాజకీయంగా చర్చ రాజుకుంది. మొన్న ఆదివారం సికింద్రాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో కేసీఆర్ సర్కార్ 6.5 పాలనలో అన్ని వైఫల్యాలే, అంతా అవినీతి అంటూ ఎప్పటి మాదిరే ఘాటైన విమర్శలు చేశారు. బండి సంజయ్కు కౌంటర్ ఇవ్వాలనుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు టీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో, కొందరు జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ బండి సంజయ్ను టార్గెట్ చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఏమనుకున్నారేమో కానీ బండి సంజయ్ అసలైన హిందువో కాదో DNA టెస్ట్ చేసుకోవాలని కామెంట్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జరిగిన ఈ ప్రెస్ మీట్లో ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉన్నారు. అసలు గాదర్ కిషోర్ ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. బండి సంజయ్ కాలం కూడా దగ్గర పడ్డది. ప్రజలేం ఉపేక్షించరు. ఏది మాట్లాడినా చెల్లుబాటు అయితే అనుకుంటే ఎవరు సిద్ధంగా లేరు. కొంతమంది ప్రజలు కూడా కోరుకుంటారు అసలు బండి సంజయ్ అంటే హిందువేనమని ఫస్ట్ DNA టెస్ట్ చేయాలి. నిజమైన హిందువులు అయితే ఇట్లా వల్గర్గా మాట్లాడరు. ఫస్ట్ వాడికి DNA టెస్ట్ చేయించి హిందువా కాదా తీర్చాలనేటువంటి మాటలు కూడా ప్రజల కింద మాడుకునే పరిస్థితి వచ్చింది. ఇక 2 రోజులు అయితే బండి సంజయ్ బట్టలో చూసిపడే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందుకే సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉంటే, ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల వైరుధ్యం ఉంటే మాట్లాడదాం. నువ్వు విమర్శించు, మేము విమర్శిస్తాం. ఒకవేళ ప్రభుత్వంగా జరిగే పొరపాట్లకు నువ్వేమైనా సూచన చేస్తే సూచన చేయి, సరిదిద్దుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఒక్క పథకం పేరు చెప్పు. నేను ఆకుండా గడగనగన 100 పథకాల పేరు చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి. నువ్వు ఒక్క పథకం పేరు చెప్పు. ఎవడు దొంగ, ఎవడు లంగ. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే బట్టాబాజీ మాటలు మాట్లాడాలని చెప్పేసి బండి సంజయ్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం కోసం, ఆత్మగౌరవం కోసం కొట్లాడినటువంటి విద్యార్థులు, యువకులు, తెలంగాణ ప్రజలు ఓర్పుతోని, సహనంతో ఉంటున్నారు. కేసీఆర్ గారినన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానన్నా అది తెలంగాణ ప్రజల మీద పడ్డటువంటి మాటగా, మచ్చగా చూస్తారు. సందర్భం వచ్చినప్పుడు నీకు తగిన బుద్ధి చెప్తారు బండి సంజయ్, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ సోమవారం మధ్యాహ్నం చేసిన ఈ కామెంట్స్ను బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకు అనుకూలంగా మలుచుకున్నారు. సోమవారం సాయంత్రం వికారాబాద్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కామెంట్స్కు తిరుగులేని విధంగా కౌంటర్ ఇచ్చారు. హిందుత్వ DNA పరీక్షకు తాను సిద్ధమే అని, త్వరలో ఉప ఎన్నిక జరుగున నాగార్జున సాగర్ అసెంబ్లీ సెగ్మెంటు ప్రజలనే ఈ హిందుత్వ DNA టెస్ట్ చేయమని అడుగుదామని, మరి అందుకు సీఎం కేసీఆర్ సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. హిందుత్వ DNA పరీక్షకు తాను సిద్ధమే అని, మరి కేసీఆర్ సిద్ధమా అంటూ బండి సంజయ్ చేసిన సవాల్ను ఒకసారి చూద్దాం. బండి సంజయ్ అట హిందూ కాదట, DNA పరీక్ష చేసుకోవాలట. పక్కా చేసుకుంటా బిడ్డ, కేసీఆర్ చేసుకుంటా. నేను ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు మురిగిర్రు నా మీద, బీజేపీ మీద. మురిగింది వీళ్ళే, మురిగించినోడు కేసీఆర్. అందుకే కేసీఆర్ సార్ నాకు గురువు అన్న నిజంగా. అందుకే ఇలా మురిగిన వాళ్ళకు మళ్ళీ నేను గురు దక్షిణగా భాష అపేపనలేదా? అందుకే DNA పరీక్ష పక్కా చేసుకుంటా. నేను హిందూ కదా, DNA పరీక్ష చేసుకుంటా. బిడ్డ కేసీఆర్, కరీంనగర్లో గిదే మురిగినోను. హిందూగాళ్ళు బొందుగాలంటే నువ్వు హిందూగాని కాదు, నువ్వు బొందుగాను అని చెప్పి నేను కరీంనగర్ జిల్లాలో బొంద పెట్టానంటే హిందూగాల దమ్మేందో, హిందూ సంఘటిత శక్తి ఏందో, హిందూ సమాజం ఓటు బ్యాంక్గా మారితే ఏ విధంగా గుండెపాటని చెప్తామో, కరీంనగర్లో గుండెపాటని చెప్పినప్పుడు కూడా నీకు సిగ్గు రాలే, నీకు బుద్ధి రాలే. కాబట్టి మళ్ళా నాగార్జున సాగర్ ఎన్నికలున్నాయి. నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలున్నాయి. రా కేసీఆర్, నేను సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముంటే, నువ్వు నిజమైన హిందువు అయితే, నీ లోపల హిందూ రక్తం ప్రవేశించే రా నాగార్జున సాగర్ గడ్డ మీదకి. ఇదే నాగార్జున సాగర్ గడ్డ మీద బండి సంజయ్ నిజమైన హిందువా కాదా DNA పరీక్ష చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే ఎజెండాగా, ఇదే హిందుత్వ ఎజెండాగా, ఇదే DNA ఎజెండాగా నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమా? నువ్వు సవాల్ చేస్తున్నా. ఇదే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైందిరా. ఎవరు నిజమైన హిందువో, ఎవరు నిక్కార్సైన హిందువో
ఎవడు బొందుగాడో వాళ్ళ నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా తేల్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం సిద్ధం సిద్ధం. ఆ యుద్ధంలో నిన్ను తెరమరుగేసి నీ ఫామ్ హౌస్ బద్దలు కొట్టి నీ గదిల పాలన గద్దలు బద్దలు కొట్టి ఇలా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారితే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా చెప్పడానికి సిద్ధం ఉన్నాం. నా సవాల్ను కేసీఆర్ స్వీకరించాలి. నాగార్జున సాగర్ కేసీఆర్ రావాలి. డిఎన్ఏ పరీక్ష పక్క నేను చేసుకుంటా, నువ్వు హిందూ అని డిఎన్ఏ పరీక్ష చేసుకో. నాగార్జున సాగర్ ప్రజలే నువ్వు హిందూగానువా నువ్వు బొందుగానువా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజమైన హిందువా కాదని చెప్పి తేల్చడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. నువ్వు మొరుగుమంటే మొరిగే కుక్కలు కాదు. ఇవాళ బండి సంజయ్ ఘాటుగా రియాక్ట్ అవడమే కాకుండా ఏకంగా సీఎం కేసీఆర్కే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల వేదికగా హిందుత్వ డిఎన్ఏ టెస్టులకు సిద్ధమా అంటూ సవాల్ విసరడం గులాబీ నేతలకు షాక్ తగిలినట్టయింది. తన కామెంట్స్ను అసలైన హిందువా కాదా డిఎన్ఏ పరీక్ష చేసుకోవాలంటూ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేసిన వ్యాఖ్యలతో గులాబీ పార్టీ ఇరుకున పడింది. బీజేపీకి అనుకూలమైన హిందుత్వ అంశాన్ని మాట్లాడి టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. బండి సంజయ్ విసిరిన సవాల్కు గులాబీ పార్టీ నేతలు గిలగిల కొట్టుకుంటున్నారు. అనవసరంగా ఇరుక్కుపోయామా అనే భావనలో కొట్టుమిట్టాడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఈ కామెంట్స్ను ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం తుంగతుర్తిలో చేసుంటే బీజేపీ చీఫ్ బండి సంజయ్ నుంచి ఇంత రియాక్షన్ వచ్చి ఉండేది కాదేమో. బీజేపీ లీడర్ క్యాడర్ పొలిటికల్ సర్కిల్ కూడా పెద్దగా పట్టించుకోకపోయేవారేమో. కానీ ఏకంగా అసెంబ్లీ ప్రాంగణంలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మరో ఇద్దరు టీఆర్ఎస్ లెజిస్లేటర్లతో కలిసి గాదర్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టాలంటే పార్టీ పెద్దల అనుమతి తప్పనిసరి. లెజిస్లేటర్లు మాట్లాడే సబ్జెక్టు కూడా ముందుగా పార్టీ తెలపాల్సి ఉంటుంది. అందుకే గాదర్ కిషోర్ వ్యాఖ్యలు వెనుకున్నది ఏకంగా సీఎం కేసీఆర్ అని, ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్నే ఎమ్మెల్యే చదివారని బండి సంజయ్ స్పందించారు. ఎమ్మెల్యే గాదర్ కిషోర్ సైతము పేపర్ చూస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టీవీలో చూసిన జనం ప్రగతి భవన్ నుంచి వచ్చిన స్క్రిప్టును కిషోర్ చదివారని భావిస్తున్నారు. ఎస్, డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఎవరికి చేయాలి? కేసీఆర్కి చేయాలి. కేసీఆర్ కుటుంబానికి చేయాలి. ఎందుకు చేయాలంటే హిందువులు అంటాడు, యాగాలు అంటాడు, యజ్ఞాలు అంటాడు, పొద్దున్న లేస్తే మాట్లాడతాడు, సాయంత్రానికి మాత్రం అసవద్దుని ఓవేసి ఒకవైపు, అక్బరుద్దీన్ ఓవేసి ఒకవైపు. ఎంఐఎం పార్టీతో పొత్తులు, ఎంఐఎం పార్టీతో నీ వేషాలు ఎవరికి తెలియంది కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవట్లేదా మీ మైత్రి బంధం ఎట్లాంటిదో? ఓట్ల కోసమే సెక్యులర్గా మాట్లాడతావు. నీ కొడుక్కి నీ బిడ్డకి పట్టం కట్టడానికేమో యజ్ఞాలు యాగాలని చెప్తావు. నిజమైన నిఖారుసైన హిందువు మా బండి సంజయ్ గారు. ఖచ్చితంగా చెప్తున్నాం, అమ్మవారి భక్తుడు మా బండి సంజయ్ గారు. నువ్వు మాట్లాడడానికి నీకేం హక్కు ఉందని మాట్లాడుతున్నావు? మా బండి సంజయ్ గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నావు? కిషోర్, నీ సంగతులన్నీ నాకు తెలుసు. ఓ 2 సార్లు 3 సార్లు 4 సార్లు లాస్ట్కు 10 సార్లు కలిసిరా ఈ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత. జాంపండు దుబాయ్ పోనీకే ధైర్యం ఉందా అని జాంపండు మా రాష్ట్ర అధ్యక్షుడిని ఈ దేశ ప్రధాని గురించి మాట్లాడుతున్నావు కదా జాంపండు, దుబాయ్ పోగలుగుతావా? దమ్ముందా? దుబాయ్ పోయి మళ్ళీ ఇండియాకి రాగలుగుతావా? ఒక్కసారి ఆలోచన చేయాలి జాంపండు. నువ్వు ఆయన తుంగతుర్తి ఆయన మాట్లాడుతున్నాడు, సిగ్గుండాలి ఆయనకు. ఒకసారి అక్కడ గిరిజనులను మోసం చేసుకుంటా, అక్కడ ఉన్నటువంటి ఎస్టీల భూములను అన్ని గుంజుకుంటా బీఆర్ రౌడీలను తెచ్చి ఎస్టీలను కొట్టించుకుంటా ఎస్టీల భూములను గుంజుకుంటున్నటువంటి లీడర్స్ ఆఫ్ నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నావు కదా, గదర్ కిషోర్ అనాలా గాడిద కిషోర్ అనాలా? నిన్ను సిగ్గుండాలి, సోయి ఉండాలి. ఈ రాష్ట్రంలో దళితులని చెప్పుకుంటున్నావు కదా, మీ సారు పండుకుంటో సోయి ఉండో సోయి లేదు.
ఓ 2 సార్లు 3 సార్లు 4 సార్లు లాస్ట్కు 10 సార్లు కలిసిరా ఈ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత? జిల్లాల వారీగా ఈ అంశంపై ఎలాంటి స్పందనలు వచ్చో చూద్దాం. నాగార్జున సాగర్ అసెంబ్లీ బై ఎలక్షన్స్లో హిందుత్వ డిఎన్ఏ పరీక్షకు తాను సిద్ధమే అన్న బండి సంజయ్ మరి ఇదే హిందుత్వ డిఎన్ఏ పరీక్షకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్కు సవాల్ విసరడంతో త్వరలో ఉప ఎన్నిక జరుగున్న నాగార్జున అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ హిందుత్వ అంశమే ఎలక్షన్ ఎజెండాగా అవుతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఈ టాపిక్పై వివిధ పార్టీల నేతలు, రాజకీయాలతో సంబంధం లేని సామాన్యుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా వరంగల్ జిల్లా నుంచి నాయకులు ఏ విధంగా స్పందించారో చూద్దాం. అన్ని ఆచారాలు ఉంటారు, అన్ని పవిత్ర గ్రంథాలు చదివే వాళ్ళు ఉంటారు, దాన్ని ఆచరించే వాళ్ళు ఉంటారు. మరి అటువంటి పవిత్ర గ్రంథాలను హేళన చేసే విధంగా నీకు బైబిల్ కావన్నా భగవద్గీత కావన్నా అంటే ఒక భారతీయునికి అన్నీ కావాలి. ఒక బైబిల్ కావాలి, భగవద్గీత కావాలి, ఖురాన్ కావాలి, అందులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకొని మాట్లాడాలి తప్ప నీకు అది కావన్నా ఇది కావన్నా మెజార్టీ ఇది మైనార్టీ ఇది. భారతదేశంలో మైనార్టీలను కూడా సంరక్షించే ఒక గొప్ప రాజ్యాంగం ఉంది. అందులో ఈరోజు చూసినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి అదేవిధంగా గాంధీ మార్గంలో ఈరోజు మా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు సాధించుకోవడం జరిగింది. వారి ఆలోచన విధానంతో అన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని మతాలను గౌరవించే విధంగా అన్ని పండుగలను కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని ఆచారాలు ఉంటారు, అన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆ పార్టీ చీఫ్ విప్ దాస్యం వినవాస్ గారు స్పందించారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతల్లో స్పందించింది ఈయనొక్కరే. మిగతా బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలు స్పందించినప్పటికీ అందులో టీఆర్ఎస్ నేతలు మాత్రం ఒక వినయ్ భాస్కరే స్పందించారు. టీఆర్ఎస్ నేతలు ఎందుకనో ఈ అంశంపైన స్పందించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది బండి సంజయ్ ఇంత తీవ్ర స్థాయిలో సీఎం కేసీఆర్ను హిందుత్వ డిఎన్ఏ టెస్టుకు ఛాలెంజ్ చేయడంతో ఇది బూమరాంగ్ అవుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేసినటువంటి కామెంట్స్ సెల్ఫ్ కోల్ చేసుకుంటే బూమరాంగ్ అవుతుంది అనేది వాళ్ళకు క్లారిటీ వచ్చేసింది. కానీ రాజకీయాల్లో ఇలా తీవ్రమైనటువంటి హిందుత్వ మనోభావాలతోటి ముడిపడి ఉన్నటువంటి అంశాలపైన స్పందించేటప్పుడు ఆచితూచి లీడర్లు ఉండాలి, లేకపోతే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేసినటువంటి ఛాలెంజ్, దానికి రియాక్షన్గా బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసినటువంటి హిందుత్వ డిఎన్ఏ టెస్టు ఇది ఇప్పుడు కేసీఆర్కే ఇబ్బందికరంగా ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ ఎక్కడ సీఎం కేసీఆర్కు రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆందోళన టీఆర్ఎస్ నేతల్లో కనపడుతుంది. మిగతా నేతలు ఏ విధంగా స్పందించారో చూద్దాం. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ అన్నపై పిచ్చి మొరగడం జరిగింది. ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నా. ఒక్కసారి నువ్వు నోరు జారి కరీంనగర్ ఎన్నికల్లో హిందువుల బంధువుల అన్నందుకే నిన్ను బొందబెట్టడం జరిగింది. సంజయ్ అన్న హిందువా కాదా డిఎన్ఏ టెస్ట్ చేసుకొని అంటున్నావు కదా బిడ్డ, డిఎన్ఏ టెస్ట్ కాదు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అసలైన హిందువు సంజయ్ అన్ననా లేకపోతే యాగాల పేరుతో నటించే కేసీఆర్ ప్రజలు తెలియజేస్తారు. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి ప్రలాపాలు కనుక నీ కుక్కలతో మొరిగిస్తే బిడ్డ ఇక్కడ సిరిసిల్లలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను, నీ తండ్రిని ఇద్దరిని తిరగనియకుండా అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ యొక్క వ్యక్తిగతంగా నిన్న తుంగతుర్తిలో ఎమ్మెల్యే గాంధారి కిషోర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ గారిని నువ్వు హిందువేనా అనే పదం, అసలు ఈ యొక్క ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తికి రాజ్యాంగం గురించి కొద్దిగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం ఈ యొక్క కులాల గురించి, మతాల గురించి కుటిలమైన తత్వాలు ఏవి కూడా చేయకూడదు, మీ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది. ఆ రాజకీయ పరిజ్ఞానం లేకుండా, రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా తప్పుడు కూతలు కూస్తూ ఈ విధంగా ఇలాంటి ప్రకటనలు చేయడం జరుగుతున్నది టీఆర్ఎస్ నాయకులు. వాళ్ళకి ఏమాత్రం కూడా దమ్ము శక్తి ఉన్నట్టయితే నాగార్జున సాగర్లో ఇదే ఇష్యూ మీద తెలుసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ప్రెస్ మీట్ నిర్వహించి
బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ గారు అసలు హిందువే కాదు, ఆయనకు DNA పరీక్షలు చేయాల్సి ఉన్నది అనేటువంటి భావాన్ని వ్యక్తీకరించటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. అసలు ఈ గాదర్ కిషోర్ అయినా, షమ్మీపూర్ రాజు అయినా, సైదిరెడ్డి అయినా స్వతహాగా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అంటే దీని వెనుకాల ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లేదా వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఉంటారు అనేటువంటి అనుమానం తప్పకుండా వ్యక్తం చేయవలసి వస్తుంది. బండి సంజయ్ గారి మీద టీఆర్ఎస్కి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి చౌకబారు రాజకీయం చేస్తున్నారనేందుకు నిదర్శనం. వాళ్ళు బండి సంజయ్ హిందువే కాదు అనేది వారి ఆరోపణ. కానీ బండి సంజయ్ హిందువో కాదో కరీంనగర్కి వచ్చి తెలుసుకుంటే తెలుస్తుంది. మరి మీ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా వెనుమనో కాదో కూడా మీరు కూడా గ్రహించుకొని మీరు DNA చేసుకొని వస్తే బాగుంటుంది. ఇంకోసారి ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేయొద్దని మేము హెచ్చరిస్తున్నాం. ఎస్, బీజేపీ నేతలంతా ఎలా స్పందించారో చూసాం. ఇది హిందుత్వ DNA. బండి సంజయ్ కరీంనగర్లో ఎవరు నిర్ణయం చెప్తారో ఆయన ఎంత పెద్ద హిందుత్వవాది అనేది ఇప్పుడు గత ఏడాది కాలంగా బండి సంజయ్ హిందుత్వ ఛాంపియన్ అనేది మొత్తం తెలంగాణ కాదు దేశానికే రుజువైపోయింది. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా తాను హిందువుల హక్కుల కోసం, మనోభావాల కోసం, పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తానో, ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంటూ బండి సంజయ్ చేస్తున్నటువంటి ప్రకటనలంతా కూడా హిందువులను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ హిందూ ఛాంపియన్గా బండి సంజయ్ ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు బండి సంజయ్ని హిందువా కాదా DNA టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్ చేయడం అనేటువంటిది ప్రజలు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారనేటువంటిది ఈ స్పందన బట్టి మనకు అర్థమవుతుంది. మిగిలిన స్పందనలు కూడా చూద్దాం. కరీంనగర్ నుంచి, నల్గొండ నుంచి నేతలు ఏ విధంగా స్పందించారో ఒకసారి చూద్దాం. ఆయన చిన్నగొన్న సెటిల్మెంట్ చేసుకుంటూ ఆయన బతుకు జీవనం గడుపుతున్న ఎమ్మెల్యే ఈ రోజున ఒక మహానాయకుడిని బండి సంజయ్ని విమర్శించడం అనేది సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఆ విధంగానే ఉంటుందని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్న నాయకులు ఎవరు, ఇవాళ హిందూ ధర్మం కోసము ప్రతినిత్యం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకులు ఎవరనేది ప్రజలు తెలుస్తారు. ఇవాళ DNA టెస్టు ఎవరు చేయాలి? ఎంఐఎం పొత్తు పెట్టుకున్న నాయకులపైన DNA టెస్ట్ చేయాలి. కానీ అహర్నిశలు హిందువుల కోసము పాటుపడే వ్యక్తులపైన ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరము. DNA టెస్ట్లతోనే మతాలు తెలుస్తాయి, కులాలు తెలుస్తాయి అనేది నాకైతే అంతుపట్టలే. DNA టెస్ట్ ద్వారా కులాలు మతాలు తెలుస్తాయా? మరి నువ్వు ఫస్ట్ నువ్వు తెలుసుకో, అసలు నువ్వు ఏంది, నీ క్యాస్ట్ ఏందో నాకు కావాలి. DNA ద్వారా నీ క్యాస్ట్ హై స్కూల్ స్టేజ్లో నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏముంది అది కావాలి, దానికి ప్రూవ్ చేయి. నేను ఇప్పటికైనా ఒకటి చెప్తున్నా, నియోజకవర్గం అభివృద్ధి చేయాలనుకుంటే ఈ మాఫియాని ఫస్ట్ కట్ చేయి. నీకు నిజమైన నువ్వు చర్చకు వస్తానంటున్నావు కదా, ఆ తప్పు చేసిన వ్యక్తులను ఎమ్మటే సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే నేను ఇస్తా, ఆధారాలు ఇస్తా, ఇసుకను ఎస్, నల్గొండ నేతలు గాదర్ కిషోర్ చేసినటువంటి అక్రమాలపైన కూడా కామెంట్ చేశారు. స్థానికంగా గాదర్ కిషోర్ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. ఇంకొకటి DNA టెస్ట్ అనేటువంటి పద ప్రయోగం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది హిందూ మతానికి, కులానికి DNA టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, చదువుకున్నటువంటి గాదర్ కిషోర్ లాజిక్ లేకుండా మాట్లాడనేటువంటిది. ఇది మిగతా నాయకులు కూడా, మిగతా వర్గాల నుంచి కూడా ఇదే రకమైనటువంటి స్పందన వస్తుంది. కులానికి, మతానికి DNA టెస్ట్ ఏంటంటేది తెలుసో తెలియకో గాదర్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొని పెడుతున్నాయి. సీఎం కేసీఆర్కు ఇబ్బందికరంగా మారాయి. ఇది పొలిటికల్గా ఎక్కడికి వరకు దారితీస్తుందో చూద్దాం. ఇప్పుడు బీజేపీ నాయకులు వరంగల్ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు ఏమాట్లాడారో చూద్దాం. బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు హిందువా కాదా అని తేల్చుకోవడానికి ఆయన DNA టెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమేనా అని అడుగుతున్నాం. ఆయన రమ్మనండి, ఆయన రక్తంలో చూస్తే ఏం తెలుస్తుందో తెలుస్తుంది. కానీ ఇన్ని రోజుల నుంచి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ మైనార్టీలను బుజ్జగిస్తూ ఓట్లు దండుకొని అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఈరోజు దడబుట్టుకున్నది.
ఈరోజు మెజారిటీ ప్రజలైన యొక్క హిందువులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. వాళ్ళు ఓటమి అంచున ఉన్నారు కాబట్టి ఆ పిచ్చి కూతలు కూసే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఆ పిచ్చి కూతలు అనేది ఆయన చెప్తేనే కూస్తున్నారు కాబట్టి ఆయన ముందు టెస్ట్ చేసుకుంటే అసలు విషయం బయటపడుతుందని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆయనను ఆహ్వానిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఎస్, ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఇప్పుడు బీజేపీ నాయకులంతా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీఆర్ఎస్కు ఎంఐఎంకు మధ్య మొదటి నుంచి సఖ్యత ఉంది, ఇదంతా కూడా పొత్తు ఉంది, అది అనధికారిక పొత్తు. ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుంది, బీహార్లో పోటీ చేస్తుంది, మహారాష్ట్రలో పోటీ చేస్తుంది, ఇప్పుడు బెంగాల్ కూడా పోటీ చేయబోతుంది. కానీ తెలంగాణలో కేవలం ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైంది, హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్కి మాత్రమే పరిమితమైంది. మిగతా సెగ్మెంట్లో పోటీ చేయట్లేదు. ఎందుకు పోటీ చేయట్లేదు అంటే మైనారిటీ ఓట్లు టీఆర్ఎస్కు పడాలి అనేటువంటి కోణంలోనే ఈ విధంగా టీఆర్ఎస్ చేస్తుంది అనేటువంటిది మొదటి నుంచి. కనుక టీఆర్ఎస్ ఎంఐఎం మధ్య ఈ ఒప్పందం కనుక లేకుండా ఎంఐఎం తెలంగాణలోని మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పోటీ చేసినట్టయితే పరిస్థితులు రాజకీయాలు మరో రకంగా ఉండేవి. కానీ బాహాటంగానే వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహన మేరకే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఈ బండి సంజయ్ కామెంట్స్ అన్నీ కూడా గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బీజేపీకి అనుకూలమైన హిందూ మత ఎజెండాను టీఆర్ఎస్ టచ్ చేయడం అనేటువంటిదే పొలిటికల్ మిస్టేక్ అనేటువంటిది అర్థమైపోయింది. కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చేసినటువంటి హిందూగాళ్ళు బంధుగాళ్ళు అనేటువంటి వ్యాఖ్యలు ప్రజల ఆగ్రహంకి గురి చేసినాయి. అక్కడ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 3 లోక్సభ సెగ్మెంట్ లోపల బీజేపీ గెలవడానికి అవి దారితీసినాయి. ఈ హిందువుల మనోభావాలతో సంబంధించినటువంటి మరో ఉదంతం 2009లో జరిగింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చీఫ్గా డి శ్రీనివాస్ ఉండేవారు. ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలో ఆయన మైనార్టీల మీద ఎవరైనా చేయి వేస్తే ఆ చేయిని తీసేస్తా అని చెప్పేసి ఆ ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఆ కామెంట్స్ అన్నీ కూడా నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లో వైరల్ అయిపోయి ఆ బీజేపీ గెలుపుకు డి శ్రీనివాస్ ఓటమికి దారితీసింది. అందుకే హిందూ మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాల లోపల ఆచితూచి స్పందించకపోతే ఏ పార్టీకైనా ఇబ్బంది అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి రియాక్షన్ బట్టి తెలుస్తోంది. మొత్తం మీద అధికార టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఒక బ్రహ్మాస్త్రాన్ని బీజేపీకి ఇచ్చింది. గాదర్ కిషోర్ మాట్లాడినప్పటికీ ఆయనతోటి మాట్లాడించింది సీఎం కేసీఆర్ అనేటువంటిది ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. హిందుత్వ డిఎన్ఏ అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని టీఆర్ఎస్ వాళ్ళు పనిగొట్టుకొని బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ నాగార్జున సాగర్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ లోపల ఈ అంశాన్ని కనుక వచ్చినట్టయితే ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు 2-3 రోజుల లోపల అంటే ఈ నెల 24 లోపు నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. మరి ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడు మాట్లాడినప్పుడు బీజేపీ చీఫ్ బండి సంజయ్కి ఏ మేరకు కౌంటర్ ఇస్తారు? హిందుత్వ డిఎన్ఏ అనేటువంటి బండి సంజయ్ ఇచ్చిన సవాల్కు కేసీఆర్ స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరం. స్పందించకపోతే ఇబ్బంది. కేసీఆర్ వెనక్కి తగ్గారు, ఈ విషయం లోపల పారిపోయారు అనేటువంటిది వస్తుంది. జనరల్గా రాజకీయాల్లో ప్రత్యర్థులు చేసినటువంటి సవాళ్లకు స్పందించకపోతే ఆ నాయకుల ఇమేజ్ గ్రాఫ్ పడిపోతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇమేజ్ గ్రాఫ్ పడిపోతుంది. ఇప్పుడు బండి సంజయ్ చేసినటువంటి హిందుత్వ డిఎన్ఏ టెస్ట్ సవాల్ ఆయన స్వీకరించకుండా వేరే అంశాలు అభివృద్ధి అంశాలు అన్నింటినీ కూడా బీజేపీ కౌంటర్ ఇస్తూ వస్తుంది. కానీ పనిగట్టుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసినటువంటి హిందుత్వ డిఎన్ఏ అనేటువంటి టెస్ట్కే బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అది సీఎం కేసీఆరే మాట్లాడిచ్చారు. కాబట్టి ఇప్పుడు నాగార్జున సాగర్లో కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు ఆ సభలోపట కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరం. బండి సంజయ్కి కౌంటర్ ఇవ్వకపోతే కేసీఆర్ వెనక్కి తగ్గారు, తోక ముడిచారు, పారిపోయారనేటువంటి కామెంట్స్ వస్తాయి. ఒకవేళ స్పందించి హిందుత్వ అంశంపైనే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికలు కనుక జరిగినట్టయితే అది టీఆర్ఎస్కు ఇబ్బంది. ఎందుకంటే ఎంఐఎంతో అంటకాగుతున్నటువంటి టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో ఏ అంశాలు పెడుతుంది? గత 6.5 ఏళ్లుగా తెలంగాణలో హిందుత్వ అంశానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏంది అనేటువంటిది బీజేపీ ఎత్తి చూపుతుంది. పాలనా వైఫల్యాలతో పాటు సీఎం కేసీఆర్ ఒంటెత్తు పోకడ్లు, ఏకపక్ష నిర్ణయాలు, ఆశ్రిత పక్షపాతము, అవినీతి, పాలనా వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వీటన్నిటిని ఎత్తి చూపుతూనే కీలకమైనటువంటి హిందువుల మనోభావాల అంశాన్ని కూడా బీజేపీ ఎజెండాగా పెట్టినట్టయితే అది బీజేపీకి ప్లస్ అవుతుంది, టీఆర్ఎస్కు మైనస్ అవుతుంది. ఈ అంశంపైన కాంగ్రెస్ నాయకులు కూడా ఇరుకున పడుతున్నారు.
కాంగ్రెస్ నాయకులు కూడా ఈ అంశంపైన ఎలా స్పందించాలనేది, ఎందుకంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో హిందుత్వ అజెండా అయినట్టయితే ఆ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది, ఆ పార్టీ అసలు రేస్లో కూడా నిలబడదు. ఇప్పుడైతే అక్కడ ట్రయాంగిల్ ఫైట్కి అవకాశం ఉంది అనేటువంటి విశ్లేషణ వస్తున్న నేపథ్యం లోపల టీఆర్ఎస్ అందించినటువంటి హిందుత్వ డిఎన్ఏ టెస్ట్ అనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది. ఇప్పుడు స్పందించాల్సింది బంతి టీఆర్ఎస్ కోర్టులో ఉంది, కేసీఆర్ కోర్టులో ఉంది. కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిదే సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. రాజకీయాల్లోపట హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి కామెంట్సే పొలిటికల్గా సూసైడల్గా మారుతాయి. కరీంనగర్లో అదే రుజువైంది. హిందూగాళ్ళు బంధుగాలు అనేటువంటి కేసీఆర్ కామెంట్స్ టీఆర్ఎస్కు సూసైడల్ అయింది. ఇప్పుడు ఇలాంటి గాదర్ కిషోర్ ఇచ్చేసినటువంటి కామెంట్స్ రేపు కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేటువంటి అంచనాలే రాజకీయంగా తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా ఉంది. ఇది ఇవాల్టి రాజకీయ విశ్లేషణ కార్యక్రమం. మరో అంశం మళ్ళీ కలుద్దాం. సెలవు.